హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా ఇంట్లో ఈరోజు మంచి ప్రాన్స్ మసాలా చేశాను, మీకు చూపిద్దామని ట్రై చేస్తున్నాను. అండ్ ఈరోజు వీడియోలో నేను ఇంట్లోనే కుకింగ్ చేసుకుంటూ చిన్న చిన్న స్ట్రెచ్చింగ్స్ కానీ చిన్న చిన్న వర్కౌట్స్ ఎలా చెప్పాలో ఈసారి వీడియోస్లో ఇంక్లూడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇఫ్ యూ గెట్ హెల్ప్ ఫ్రమ్ దీస్ ప్లీజ్ కమెంట్ అండ్ ఎంకరేజ్ మీ. ప్రాన్స్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం ఫస్ట్, తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. ప్రాన్స్ వాటర్ ఎక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి కొంచెం గుజ్జు గుజ్జుగా అలా చిరిగిపోకుండా ఉండాలి అంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది, ప్రాన్స్ ఎర్లీగా కుక్ అయిపోతాయి. జస్ట్ సాల్ట్, టర్మరిక్ పౌడర్ ఇంకా కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుని నేను ఫ్రై చేసుకున్నాను ప్రాన్స్ని. అవన్నీ సైడ్కి తీసేసుకుందాం. ఆ టేస్ట్ ఆ ప్యాన్లో ఆయిల్లో అలాగే ఉంటుంది. సో అదే ప్యాన్లో నేను మళ్ళీ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. అవి రోస్ట్ చేసుకుందాం కొంచెం మగ్గేదాకా, కొంచెం దగ్గరకు అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. మీన్ వైల్ టొమాటోస్ కట్ చేసుకుని నేను ఒక చిన్న సైజ్ టొమాటోస్ ఇవి, సో ఒక 6 ఉన్నాయి, వీటిని ప్యూరే చేసుకుంటున్నాను. గ్రేవీ మనకి కావాలి ఎక్కువ అంటే ఎక్కువ ఆనియన్స్ అండ్ ఎక్కువ టొమాటో ప్యూరే మరీ ఎక్కువ ఉంటే తీయగా వస్తుంది. సో కొంచెం సాల్ట్ అండ్ కారం, మసాలా పౌడర్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ రోస్ట్ అవుతూ ఉంటే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. ఏ వంటైనా జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా గ్రౌండ్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా టేస్ట్లో చేంజ్ వస్తుంది, ఎస్పెషలీ బిర్యానీస్లో అయితే. సో ఈ గ్రేవీలో నేను ఫ్రెష్లీ గ్రౌండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను. అది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేపుకుందాం. ఇప్పుడు టర్మరిక్ యాడ్ చేశాను. నెక్స్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాను. 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్. కారం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఫ్రై చేసుకుందాం కాసేపు అలా దీన్ని, పచ్చివాసన పోయే వరకు, కారం నూనెలో వేగే వరకు. అండ్ లిడ్ పెట్టుకుందాం కాసేపు. కొంచెం ఆనియన్స్లో వాటర్ కూడా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, గ్రేవీ లాగా మంచిగా వస్తుంది. ఈ లిడ్ చేసి అది ఫ్రై అయ్యే లోపల మనం మీన్ వైల్ ఫ్రీగా ఉన్నాం కదా, సో అటు ఇటు వాక్ చేయొచ్చు. ఒక్క దగ్గర నుంచుంటే ఖచ్చితంగా ఫుట్ పెయిన్స్ ఇంకా బాడీ పెయిన్స్ వస్తాయి. సో వాకింగ్ చేసేటప్పుడు స్టాండింగ్ ఎక్కువ చేయకుండా అటు ఇటు వాక్ చేయొచ్చు. మీన్ వైల్ నేను ఇవి ఇంకా వేగలేదు. మీన్ వైల్ వేరే రూమ్లో నేను మ్యాట్ ప్రిపేర్ చేసుకున్నాను. మధ్యలో ఏమైనా చిన్న స్ట్రెచ్చింగ్స్ చేసుకుందామని ఈరోజు మీకు చిన్న నెక్ స్ట్రెచెస్, నెక్, బ్యాక్ అండ్ షోల్డర్ స్ట్రెచెస్ అనమాట చూపిస్తాను. నెక్ రొటేషన్స్, హాఫ్ నెక్ రొటేషన్స్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. వచ్చి టమాటో ప్యూరీ యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేసాను, నేను వీడియోలో క్యాప్చర్ అవ్వలేను. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను టమాటో ప్యూరీ యాడ్ చేసిన తర్వాత. ఈ టమాటో ప్యూరీ కొంచెం ఒక బాయిల్ లాగా వచ్చి తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇందాకలా రోస్ట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం హాట్ వాటర్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి ఇంకా నేను లిడ్ పెడుతున్నాను. కాసేపు ఈ గ్రేవీ ఆ ప్రాన్స్ రెండు గుడ్ ఫ్రెండ్స్ అవుతాయి. అప్పుడు మనకి ఇంట్రెస్టింగ్గా టేస్టీ గ్రేవీ వస్తుంది. సో వాళ్ళని కొంతసేపు వదిలేసి మనం మళ్ళీ స్ట్రెచ్చింగ్ చేసుకుందాం. నెక్ రొటేషన్స్, హాఫ్ నెక్ రొటేషన్స్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. స్లోగా చేసుకోవాలి, టపటప చేసేయకూడదు. స్లోగా చేసుకునేటప్పుడు మనకి అంత నీట్గా స్ట్రెచ్ అవుతుంది. నెక్స్ట్ నేను కొన్నిసార్లు రిపీట్ చేశాను, మీరు ఇంకా ఒక 2-3 రౌండ్స్ ఎక్స్ట్రా చేసుకోవచ్చు. మన వంటలో మనకి ఎంత టైం ఉంటే అంత టైము. మీకు చూపిద్దాము ఏం చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. హ్యాండ్ లాక్ చేసుకుని వెనకాల 1
వన్ సైడ్ నెక్ బెండ్ చేసి అప్పుడు ఆ కంప్లీట్ షోల్డర్ అండ్ నెక్ స్ట్రెచ్ అవుతుంది. సో ఆపోజిట్ సైడ్కి ఇటు సైడ్ హ్యాండ్ని మనం డ్రాగ్ చేయాలి వేరే హ్యాండ్తో. షోల్డర్ స్ట్రెచ్ చాలా బాగుంటుంది. నెక్ అండ్ షోల్డర్ బోత్ రెండు స్ట్రెచ్ అవుతాయి. చాలా రిలాక్స్గా ఉంటుంది. షోల్డర్ పెయిన్ కంప్లీట్లీ వ్యానిష్ అయిపోతుంది ఈ స్ట్రెచ్తో. నెక్స్ట్ బోత్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ లాక్ చేసుకుని చెస్ట్ ఓపెన్ చేసి బ్యాక్ బెండ్ నెక్. ఇది కూడా ఒకేసారి బోత్ షోల్డర్స్ అండ్ నెక్ మంచి స్ట్రెచ్ ఇస్తుంది. ఈవెన్ బ్యాక్ కూడా స్ట్రెచ్ ఇస్తుంది. ఇది మనం ఉంచగలిగిన ఫ్యూ సెకండ్స్ అలా ఉంచి మళ్ళీ ముందుకు వచ్చేయచ్చు. 2 హ్యాండ్స్ నెక్ వెనుక పెట్టుకుని షోల్డర్స్ క్లోజ్ చేసుకుని నెక్ బెండ్ చేసి నెక్స్ట్ చెస్ట్ ఓపెన్, షోల్డర్స్ ఓపెన్, నెక్ బ్యాక్ సైడ్ బెండ్, మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ క్లోజ్ ఓపెన్. ఇంకొక స్ట్రెచ్ చూపిస్తా. 2 హ్యాండ్స్ కిందని పెట్టి అలా ముందుకు బెండ్ అవ్వాలి. చూస్తూ ఉండండి ఈ స్ట్రెచెస్ ఏం చేయాలో. మీన్ వైల్ ఒకసారి నేను గ్రేవీ ఎలా ఉందో చెక్ చేసేస్తాను. పర్వాలేదు, దగ్గరకు అవుతోంది. సో ఇప్పుడు నేను గరం మసాలా యాడ్ చేశాను. నేను ఓన్లీ గరం మసాలా యాడ్ చేస్తాను. కొరియండర్ పౌడర్, జీరా పౌడర్ అని ఏం సెపరేట్గా యాడ్ చేయను. ఎందుకంటే ఇది నేను ఇంట్లో అవన్నీ ఆల్రెడీ వేయాల్సిన క్వాంటిటీస్లో వేసి ప్రిపేర్ చేసుకున్నాను. ఆ ఒక్క గరం మసాలా సరిపోతుంది. చాప్ కొరియండర్ యాడ్ చేసేసుకున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకుని మళ్ళీ కాసేపు కలిపేసి మూత పెడితే ఇవన్నీ కూడా టేస్ట్స్ అన్నీ గ్యాదర్ అవుతాయి. ఇంకొక స్ట్రెచ్, ఇది బ్యాక్కి చాలా బాగుంటుంది స్ట్రెచ్. 1 లెగ్ మన తొడపైన, 1 హ్యాండ్ తొడపైన ఉంది, ఇంకో హ్యాండ్ బ్యాక్ సైడ్ కిందని పెట్టి మన నెక్ అంతా అటు సైడ్ రొటేట్ చేసి మనం వాల్ని చూడాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ స్ట్రెచెస్ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి డైలీ లైఫ్లో. చాలామంది అలా బాడీ పెయిన్స్తో క్యారీ ఆన్ అయిపోతూ ఉంటారు అండ్ బాడీ పెయిన్స్ వస్తున్నాయని బెడ్ పైన రిలాక్స్ అవుతారు. బట్ అవి తగ్గవు. బికాజ్ మనకి బెడ్ పైన లై డౌన్ అవ్వడం కాదు, ఇట్లా స్ట్రెచ్చింగ్ చేస్తే రిలీవ్ అవుతాయి పెయిన్స్ అన్నీ. సో ఇది ప్రాన్స్ మసాలా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. వెరీ గుడ్. తీసుకుని ప్లేట్ చేసేసుకుందాం. టేస్టీ అండ్ యమ్మీ 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 ప్రాన్ మసాలా, నా ఫేవరెట్ ప్రాన్స్. కిడ్స్ కూడా లైక్ చేస్తారు కదా. రోటీ, వైట్ రైస్, బగారా రైస్తో సూపర్గా ఉంటుంది ప్రాన్స్ గ్రేవీ. ఈ ప్రాన్స్ మసాలా రియల్లీ చాలా టేస్టీగా ఉంది. నేను టేస్ట్ కూడా చేశాను. మీరు ట్రై చేసి చెప్పండి.